దేవీ స్తుతులలో శ్రీ సూక్తానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కదా. ఈ శ్రీ సూక్తం యొక్క ప్రశస్తి ఏమిటో తెలియజేస్తారా? సూక్తము సూక్తము మంచి మాట అని అర్థం. ఉక్తి మాట. ఏ దైవరూపానికైనా ఆ దైవరూపాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసేటటువంటి వర్ణనాత్మకమైనటువంటి ఉక్తి సూక్తం. నీలా సూక్తం, రాత్రి సూక్తం, భృగు సూక్తం, పురుష సూక్తం, ఇలా అన్నింటినీ మనం గమనించినట్లయితే అందులో ఇది కూడా ఒకటి. దేవీ సూక్తం. శ్రీ సూక్తం సుప్రసిద్ధం. హిరణ్యవర్ణాం హరిణీం మనమందరం వింటూ ఉంటాం. కానీ దేవీ సూక్తం తాంత్రిక పరమైనటువంటిది. దుర్గాదేవికి సంబంధించిన తీవ్రమైన రూపాన్ని ఆవిష్కరింపజేసేటటువంటి పదజాలంతో కూడుకుని ఉన్నది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్. ఈ శబ్దజాలాన్ని మనం విన్నా అన్నా తెలియకుండానే మనలో ఒక వేడి జ్వలిస్తుంది, పుడుతుంది, పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుంది అనుకుందాం కాసేపు. ఈ పెరిగే టెంపరేచర్ ఆరోగ్యకరంగా ఉండాలి, నష్టం కలిగించేదిగా మారకూడదు. అందుకే దేవీ సూక్తం చదివే సమయంలో సత్వగుణోపేతంగా ఉండే లలితాదేవినే ఉపాసించాలి అంటారు సాధకులు. రాత్రి గర్భిణీ పుత్రే నసంవసతి రాత్రి సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, అనేక సూక్తాలను మనం ఋగ్వేదంలో ఉండే వివిధ సందర్భాలలో చెప్పబడ్డ వేరు వేరు రుక్కులను ఒకచోట చేర్చిన మహర్షులు సూక్త రూపంలో ప్రత్యేకంగా మనకు అందించారు. నారాయణ సూక్తం కూడా ఇలాంటిదే. అలాగే దేవీ సూక్తం. ఈ సూక్తాన్ని సాయంత్రం వేళ దీపారాధన చేసి విన్నా చదివినా అలాంటి వారి ఇంట సకల సంపదలు శాశ్వతంగా స్థిరంగా ఉంటాయి అని కూడా అంటారు సాధకులు. ఈ సూక్తాన్ని వినడం వల్ల మనం పొందేటటువంటి ప్రయోజనం భౌతికమైనది. శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే మట్టుకు శ్రీ సూక్తం వినాలి, చదవాలి, పురుష సూక్తం వినాలి, నేర్చుకోవాలి, గానం చేయాలి అని కూడా సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. దేవీ సూక్తం ఇంత ప్రశస్తి అయినప్పటికీ సాధకులకు మాత్రమే ప్రత్యేకంగా పరిమితం కావడంలో ఇంతటి ప్రత్యేక అర్థం కూడా ఉంది. ఇది విశేషం.